చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అయ్యా అది నీ పని కాదు, నువ్వు చేయకూడదని దైవజనులు చెప్తారు, లేకపోతే నువ్వు కుటుంబస్తులు చెప్తారు, లేకపోతే నీకున్నవారు చెప్తారు, నీకున్న ఆత్మీయులుగా ఉన్నవారు అనేక మంది చెప్తారు, అయ్యా అలా చేయకూడదు, అది చేస్తే అది మంచిది కాదు అని చెబుతున్నప్పుడు, అనేక మంది దేవుడు అనేక మందిని వాడుకొని నీకు చెప్పిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే అదేం చేస్తావు, నువ్వు అదే పని చేయటానికి అటువంటి సమయంలో నేనేం చేస్తాడు సాతానుడు, పాపంలోకి నడిపించేస్తాడు, పాపం చేయటానికి ప్రేరేపణ కలిగిస్తాడు. ఇక్కడ యోవాబు కూడా చెప్తున్నాడు, అయ్యా సైన్యాన్ని మనం లెక్కించకూడదు, అది దేవునికి వ్యతిరేకమైన క్రియ, వ్యతిరేకమైన కార్యము, ఈ కార్యం నువ్వు చేయకూడదు. అయ్యా రాజుగారు దావీదు నీ దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడినే, అయ్యా మీకు చెప్తున్నాను అయ్యా అది చేయకూడదు, అది మనకు మంచిది కాదు, మనకు క్షేమం కాదంటే, నువ్వు నాకేంటి చెప్పేది, నాకు తెలీదా, నాకు అన్నీ కూడా తెలుసు. ఎంతమంది అండి మన యవనస్తులు కూడా, అమ్మ అలా చేయకూడదు, అది మంచిది కాదంటే, నాకు తెలీదా, నేను చదువుకోలేదా, నాకు జ్ఞానం లేదా, పడిపోతారు. తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకి తన దగ్గర పనిచేసేవాడు చెప్తే ఎక్కలేదు, నువ్వే నాకు చెప్తావు, నేను ఈ దేశానికి నేను రాజుని, నాకు అంత జ్ఞానం ఉంది, నాకు తెలీదా అని యోవాబు మాట కూడా లెక్క చేయలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే తన జీవితంలో ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇరుకైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇరుకైన పరిస్థితికి కారణము, కష్టాలకు కారణము, బాధలకు కారణము, శ్రమలకు కారణము, మన కుటుంబాల్లో మన జీవితాల్లో కలవరానికి కారణము, కల్లోలానికి కారణము నీ పాపమని మధ్యాహ్న కాల సమయంలో ఈ అధ్యాయం ద్వారా గ్రహించాలని ప్రభు కోరుచున్నాడు. నీ జీవితంలో దేవుని మాట ధిక్కరిస్తున్నప్పుడు, దేవుని మాటను వినకుండా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు అది పాపము. దేవుని స్తోత్రం కలుగును. ఆ పాపపు క్రియను బట్టి, దేవుని మాట ప్రకారంగా నువ్వు చేయకపోవటాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడైనా ఇరుకైన మార్గంకు నడిపిస్తాడు.